హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు మనం ఎల్ఐసిలో న్యూ జీవన్ ఆనంద్ అనే పాలసీ గురించి అయితే మనం తెలుసుకోబోతున్నాం. ఈ న్యూ జీవన్ ఆనంద్ అనే పాలసీ ఎలా ఉండబోతుందంటే, ఇప్పుడు మనం ఒక 20 ఇయర్స్ పాటు ఒక ఎల్ఐసి పాలసీ తీసుకుని 20 ఇయర్స్ పాటు మనం కడుతూ ఉంటాం. ఇయర్లీ ప్రీమియం లేదా 6 మంత్స్ ప్రీమియం అలా పెట్టుకుంటూ కడుతూ ఉంటాం. కడుతూ ఉన్నప్పుడు 20 ఇయర్స్ తర్వాత మనకి బాండ్ వాల్యూ, మన మెచ్యూరిటీ కట్టిన అమౌంట్ మొత్తం అంతా కూడా మనకి వచ్చేస్తుంది. ఓకే, హ్యాపీ. తర్వాత తర్వాత నుంచి అమౌంట్ అనేది ఉండదు, ఇన్సూరెన్స్ రిస్క్ కవరేజ్ అనేది ఉండదు. కానీ ఈ జీవన్ ఆనంద్ పాలసీ అనేది ఎలా ఉండబోతుందంటే, ఈ మనం కట్టిన అమౌంట్ 20 ఇయర్స్ కట్టిన అమౌంట్ మెచ్యూరిటీ తర్వాత మనకి వచ్చిన తర్వాత కూడా నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్, అంటే మనిషి కట్టిన వ్యక్తికి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. తర్వాత కూడా కట్టిన వ్యక్తి ఏదైనా జరగకూడదు జరిగిన తర్వాత, మన అమౌంట్ వచ్చిన తర్వాత కూడా కట్టిన వ్యక్తికి జరగకూడదు ఏదైనా జరిగింది అంటే నామినీకి మనం ఎంతైతే బాండ్ వాల్యూ మొదట్లో తీసుకుంటామో, సపోజ్ 2 lakhs నుంచి కూడా ఇది స్టార్ట్ అవుతుంది. 2 lakhs నుంచి స్టార్ట్ అయ్యి సపోజ్ 3 lakhs పెడితే 3 lakhs, 5 lakhs పెడితే 5 lakhs, 10 lakhs పెడితే 10 lakhs కూడా ఈ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుందండి. ఇది ఎల్ఐసిలో నెంబర్ 1 జిందగీకే సాత్ జిందగీకే బాద్ అనే ఒక మంచి నెంబర్ 1 పాలసీ అండి ఇది. ఎందుకు అలా చెప్తున్నానంటే, మనం జీవించి ఉన్న తర్వాత మనం కట్టిన అమౌంట్ మనం తీసుకుంటాం. అలాగే మనం లేని పక్షంలో కూడా మనకి ఎవరైతే నామినీ ఉన్నారో వాళ్ళు జీవితం బాగుండాలి, మనకి వాళ్ళ జీవితం కూడా కొంచెం అమౌంట్ అనేది రావాలనుకుని ఆలోచించిన ప్రతి ఒక్కరు కూడా ఈ జీవన్ ఆనంద్ అనే పాలసీ తీసుకోవడం చాలా బెటర్ అని చెప్పి నేను చెప్తున్నానని. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్గా ఈ పాలసీ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఈ న్యూ జీవన్ ఆనంద్ అనే పాలసీ ఒక 20 సంవత్సరాలు, అంటే ఈ పాలసీ పెద్దవాళ్ళు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళ కాడి నుంచి 50 సంవత్సరాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీకి అర్హులని. ఈ పాలసీ సపోజ్ ఒక 20 సంవత్సరాల రాజు అనే వ్యక్తి పేరు మీద ఈ న్యూ జీవన్ ఆనంద్ అనే పాలసీ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత అతనికి 20 ఇయర్స్ ప్రీమియం పెట్టుకున్నాం. 20 ఇయర్స్ కడతాము, తర్వాత మాకు అమౌంట్ రావాలి అని చెప్పి 20 ఇయర్స్ అంటే 20 సంవత్సరాలు మనం ప్రీమియం పేయింగ్ అనేది కడుతూ ఉంటాం. ప్రీమియం పేయింగ్ కడుతూ ఉంటే మనం ఈ 20 ఇయర్స్ వ్యక్తికి ఇయర్లీ కట్టాల్సింది సపోజ్ 3 lakhs వాల్యూ అన్న బాండ్ వాల్యూ తీసుకున్నాం. 3 lakhs సమస్యరుడు 3 lakhs. ఆ 3 lakhs కి ఇయర్లీ ఎంత పడుతుందంటే, సపోజ్ సంవత్సరానికి 18,146 రూపాయలు అయితే మనం సంవత్సరానికి కడుతూ ఉంటామండి. 20 సంవత్సరాలు కడుతూ ఉండాలి. లేదు మేము 6 months కి కడతాము, 6 నెలలకు కట్టుకుంటాము అనే లెక్క అయితే 9,080 రూపాయలు అయితే పడుతుంది 6 నెలలకు గాను. ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 20 ఇయర్స్ పాటు ఆ రాజు అనే వ్యక్తి మీద, ఎగ్జాంపుల్గా రాజు అనే వ్యక్తి మీద 20 ఇయర్స్ పాటు మనం కడుతూ ఉన్నాము. ఈ కట్టిన సమయంలో ఆ రాజు అనే వ్యక్తికి జరగకూడనిది ఏదైనా 100% జరగదు, ఏదైనా జరగకూడనిది ఏదైనా జరిగి ఉంటే తమకి ఫస్ట్ డే నుంచి కూడా రిస్క్ జరిగితే, సాధారణంగా ఆయన హెల్త్ బాగోక సాధారణంగా మరణిస్తే తనకి 3,87,000 నుంచి యాక్సిడెంటల్ గా ప్రమాదవశాత్తు ఏదైనా రిస్క్ జరగకూడదు ఏదైనా జరిగితే 6,80,000 దాకా రిస్క్ కవరేజ్ అనేది ఉంటుందండి ప్రతి ఇయర్. ఓకే, ఏది జరగలేదు, 20 ఇయర్స్ కూడా చక్కగా హ్యాపీగా ఆయన ప్రీమియం పే చేశారు, కట్టేశారు. ఓకే, 20 ఇయర్స్ తర్వాత అయింది. ఇన్ 20 ఇయర్స్ 40 ఇయర్స్ వచ్చేదాకా కట్టేశారు. ఆ ప్రీమియం ప్రతి ఇయర్ కూడా కట్టారు. కట్టిన తర్వాత 20 ఇయర్స్ తర్వాత తమ కట్టిన అమౌంట్ ఏదైతే ఉందో ఈ 20 సంవత్సరాలు కూడా తాను కట్టిన అమౌంట్
18,140 రూపాయలు, 18,140 ఇయర్లీ కడుతూ ఉన్నాడు కదా. తను కట్టిన అమౌంట్ ఎంత అవుతుందంటే 3,62,920 రూపాయలు అయితే 3,62,920 రూపాయలు అయితే అవుతుంది. దానికి ఈ ఎల్ఐసి వారి బోనస్ ప్లస్ వడ్డీ అన్ని కలుపుకొని 20 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే రిటర్న్ ఎంత అంటే 5,92,500. మనం కట్టేది 3,62,000, మనకు వచ్చే అమౌంట్ రిటర్న్ దగ్గర 5,92,500 అంటే దగ్గర 6 లక్షల దాకా వస్తుంది. అది మనం కట్టిన 3 లక్షల బాండ్ వాల్యూకి 6 లక్షల దాకా దగ్గర చిల్లర వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత మిగతా పాలసీలకి దీనికి వేరియేషన్ చెప్పారు కదా ముందు, ఏంటి అని మీరు అనొచ్చు. అంటే ఇప్పుడు చెప్తున్నా వినండి. మిగతా పాలసీలు తీసుకున్న 20 సంవత్సరాల తర్వాత అక్కడికి మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేస్తుంది, అక్కడికి క్లియర్ అయిపోతుంది. ఎల్ఐసికి ఆ బాండ్కి ఇక సంబంధం లేదు. కానీ ఈ జీవన్ ఆనంద్ పాలసీ అనేది ఏం చేస్తుందంటే జీవన్ ఆనంద్ పాలసీ అనేది ఏం చేస్తుందంటే 3 లక్షల బాండ్ వాల్యూ తీసుకున్నారు కదా, 20 ఇయర్స్ పే చేశారు, ఏది జరగలేదు, వ్యక్తికి ఎలాంటి రిస్క్ జరగలేదు. తమ కట్టిన డబ్బులు తమకి రిటర్న్ 5 lakhs దగ్గర 6 lakhs దాకా వచ్చేసింది 20 ఇయర్స్ తర్వాత. అప్పుడు ఈ ఎల్ఐసి ఏజెంట్ ఏం చేస్తారంటే తమ అమౌంట్ తమ దగ్గర ఉన్న బాండ్ తీసుకెళ్లి ఈ అమౌంట్ మీకు క్లియర్ చేస్తారు. తర్వాత ఎల్ఐసి ఆఫీస్ లో ఒక స్టాంప్ ఏదైతే ఉందో ఆఫీస్ నుంచి స్టాంప్ వేసి బాండ్ మీద ఆ బాండ్ తిరిగి మీకే ఇస్తారు. ఆ బాండ్ వల్ల యూజ్ ఏంటి మాకు అని మీకు డౌట్ రావచ్చు. ఆ బాండ్ వల్ల యూజ్ ఏంటి అంటే మీరు ఫస్ట్ లో స్టార్టింగ్ ఈ రాజు అనే వ్యక్తి మీద 3 lakhs పెట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ 3 lakhs పెట్టి జీవన్ ఆనంద్ పాలసీ అనేది తీసుకున్నారు. ఓకే, 20 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ మీకు వచ్చేసింది. మధ్యలో ఏదైనా రిస్క్ జరిగిందంటే దానికి తగ్గట్టు అమౌంట్ వస్తుంది. లేదు జరగలేదు, 20 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ మీకు వచ్చిన తర్వాత కూడా ఈ ఎల్ఐసి ఆఫీస్ లో బాండ్ వేసిన స్టాంప్ వేసిన బాండ్ తిరిగి ఏజెంట్ మళ్ళీ మీకే రిటర్న్ ఇస్తారు, మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఇది 20 ఇయర్స్ కట్టిన వ్యక్తికి 40 ఇయర్స్ వచ్చేదాకా అయిపోతుంది. ఆ వ్యక్తి 40 ఇయర్స్ తర్వాత ఓల్డ్ ఏజ్ లో అంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత 70 ఇయర్స్ లేదంటే 80 లేదంటే 85 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎవరైతే కట్టిన వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి మరణిస్తే మొదట్లో మనం బాండ్ వాల్యూ తీసుకున్న 3 లక్షలు నామినీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ నామినీ ఎవరినైతే పెడతామో వారికి 3 lakhs అనేది ఫ్రీగా ఎల్ఐసి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇది ఎంత ఎక్సలెంట్ ప్లాన్. బతికున్నంత కాలం తను తీసుకున్నాడు, ఆ డబ్బులు అనుభవించాడు, తీసుకున్న అమౌంట్ అనుభవించాడు. తను మరణించాక కూడా తమ పాలసీ తన పిల్లలకి లేదంటే తమ నామినీకి భార్యకి కొంత అమౌంట్ అనేది వృద్ధి చేశాడు. అమౌంట్ అనేది కొద్దిగా సేవ్ చేసి ఉన్నట్టు ఉంది. రిస్క్ కవరేజ్ అలాగే ఇన్సూరెన్స్ అనేది ఉంచింది. అందుకే నేను ఈ ప్లాన్ అనేది న్యూ జీవన్ ఆనంద్ ప్లాన్ అనేది నెంబర్ 1 ప్లాన్ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇంకా మీకు పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా నన్ను సంప్రదించండి. పి సంతోష్ అండి, ఎల్ఐసి ఏజెంట్. నా నెంబర్ వచ్చి 9948599147. మీకు ఇలాంటి ఎల్ఐసి పాలసీల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నా నెంబర్కి కాల్ చేయండి. నేను మీ వద్దకే వచ్చి ఎక్కడైనా సరే నేను మీ వద్దకే వచ్చి మీకు పూర్తి వివరాలు అందించి ఈ పాలసీ తీసుకుంటే ఇలా బాగుంటుంది, మీ పిల్లలకి మీ పిల్లల భవిష్యత్తు ఈ ప్లాన్ బాగుంటుంది, మీ పిల్లల చదువులకి లేదా పెళ్లిళ్ళకి ఆ టైం వచ్చేసరికి ఈ ప్లాన్ బాగుంటుంది, లేదా మీకు వృద్ధాప్యం మీకు వయసు అయిపోయి వృద్ధాప్యం వచ్చేసరికి మీకు ఇంత అమౌంట్ మీ చేతిలో ఉన్నట్టు మంచి పాలసీలు అయితే ఎల్ఐసిలో ఉన్నాయండి. వాటి గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి నన్ను సంప్రదించినట్టుంటే మీకు సరైన పాలసీ అందించే బాధ్యత నాది. ఓకే సార్, నమస్కారం అందరికీ. ఉంటాను.